ఊహించినదే జరిగింది. అనుకున్న తీర్పే వచ్చింది. 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించినట్టు ఆధారాలు లేవని స్పీకర్ ఫైనల్ తీర్పునిచ్చారు. కాంగ్రెస్ రాహుల్ చెప్పే రాజ్యాంగ సూక్తులు ప్రజాస్వామ్య నీతులకు విలువలేదని మరోసారి తేలిపోయింది. ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ ఘట్టం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ 5గురు ఎమ్మెల్యేలపై దాఖలైనటువంటి అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సేలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. 5గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయని స్పీకర్ పార్టీ మారలేదన్న ఆ 5గురు ఎమ్మెల్యేల వాదనతో ఏకీభవించారు. ఐదుగురు జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ ఊహించినట్లే జరిగింది. మొత్తానికి తీర్పుకు సంబంధించి ఏదైతే స్పీకర్ ఘట్టం ప్రసాద్ ప్రకటించినటువంటి తీర్పు ఫిరాయించిన ఎమ్మెల్యేలకి అనుకూలంగా ఇచ్చారు. మొత్తానికి అరకెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కేసులో స్పీకర్ ఇచ్చిన తుది తీర్పు సర్వత్రా సంభ్రమాచరణకి గురి చేసింది. 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను కొట్టివేసినటువంటి స్పీకర్ 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని తీర్పు వెల్లడించారు. ఐదుగురు జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ ఊహించిన తీర్పే వచ్చింది. స్పీకర్ ఘట్టం ప్రసాద్ ప్రకటించిన తీర్పు ఫిరాయించిన ఎమ్మెల్యేలకే అనుకూలంగా ఇచ్చారు. అరకెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కేసులో స్పీకర్ ఇచ్చిన తుది తీర్పు సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మొత్తానికి 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేసినటువంటి స్పీకర్ 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని తీర్పు వెల్లడించారు. విచారణ సందర్భంగా 5గురు ఎమ్మెల్యేల వాదనలు, పిటిషనర్ల వాదనలు ప్రస్తావిస్తూ ఇరు వర్గాల లాయర్ల వాదనలను తీర్పు కాపీలో పేర్కొన్నారు. ఒక్కో ఎమ్మెల్యే తీర్పును విడివిడిగా వెల్లడించినటువంటి సభాపతి తాను తీసుకున్న నిర్ణయానికి గల కారణాలను తీర్పు కాపీలో ప్రస్తావించారు. అయితే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు ఆక్షేపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పు సందర్భంగా ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించింది. అసెంబ్లీ ప్రాంగణంలోకి జర్నలిస్టులను అనుమతి ఇవ్వకపోవడంతో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. రేవంత్ సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శాసనసభ స్పీకర్ ప్రసాదరావు గారు నేడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 5గురు శాసనసభ్యులు పైన అనర్హత వేట కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున వేసినటువంటి పిటిషన్, ఆ 5గురితో పాటు ఇంకా కొంతమంది బీఆర్ఎస్ గుర్తు శాసనసభ్యులుగా ఎన్నికైన తదనంతరం కాంగ్రెస్ పార్టీలో వారు అధికారికంగా పార్టీ మారి ఆ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు చాలా మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఆహ్వానించిన విషయం జగమెరిగిన సత్యం.
ఫిరాయింపు జరిగిందని చెప్పి మొదటి రోజులలో వాళ్ళే తెలియజేశారు. వారి సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసం మేము పార్టీ మారి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో పని చేయాలనుకుని పార్టీ ఫిరాయింపినమని చెప్పి కూడా బాహాటంగా ఉపన్యాసాలు ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పిటిషన్ వేసిన తదనంతరం కోర్టుల ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పీకర్ గారు ఇచ్చినటువంటి నోటీసులకి జవాబుగా మేము పార్టీ మారలేదు అని ఇచ్చినటువంటి వారి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు తన నిర్ణయాన్ని స్పీకర్ గారు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు అని చెప్పి ఇచ్చినట్టు మనకు అర్థమవుతున్నది. నిజంగా పార్టీ మారిన వెంటనే అనర్హత వేట వేయాలని చెప్పి ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోనియమ్మ భర్త రాజీవ్ గాంధీ గారు ఈ చట్టాన్ని రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ద్వారా ఈ దేశ ప్రజలకు అందించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ బొమ్ము చేసినప్పుడు ఎవరేం చేస్తారు? ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నీరుగార్చి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి చట్టం దేనికి పనికిరాదు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పింది. ఈరోజు స్పీకర్ గారు ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. మరి ఈరోజు స్పీకర్ అనే ఒక పదవి, ఆ హోదా, ఆ బాధ్యత ఎప్పుడైతే అసెంబ్లీ ప్రొసీడింగ్ నడిచేటప్పుడే ఇమ్యూనిటీ అంటే దానికి చట్టబద్ధత అంటే వారికి ఒక సపరేట్ ప్రొటెక్షన్ ఉంటుంది లా నుంచి. కానీ ఎప్పుడైతే స్పీకర్ ట్రిబ్యునల్లో ఒక జడ్జి లాగా వ్యవహరిస్తారో మరి దాంట్లో వారు ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి మరి వారి దగ్గర వచ్చేసినటువంటి ఎలాంటి పిటిషన్స్ అయినా సరే దానిపైన విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్ గా తన రాజ్యాంగంలో లోబడి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి తన బాధ్యతల్ని మరి నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా బాహాటంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అవుతా, ఎట్లా అవుతుంది అని ఏ మాటనైతే అన్నాడో పదే పదే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ మారడాన్ని, ఫిరాయింపులను ప్రోత్సహించినాడో వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పుని వచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడో అదే మాటల్ని ఈరోజు ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరించిన స్పీకర్ గారు తన యొక్క జడ్జిమెంట్ లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. దీనిపైన వ్యవస్థలపైన నమ్మకాన్ని పూర్తిగా కూడా సన్నగిల్లే విధంగా తీర్పును వచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంత బాహాటంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినట్టు ఎమ్మెల్యేలు 10 మంది ఎవరుతున్నారో బాహాటంగా ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థుల విజయానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కానివ్వండి, వారి పోస్టర్లలో చేతి గుర్తులు వేసుకుని, కాంగ్రెస్ గుర్తులు వేసుకుని, రాహుల్ గాంధీతోని, మల్లికార్జున ఖార్గేతోని ఫోటోలు తిరిగి బాహటంగానే ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా మరి కళ్ళు కప్పే అంటే కనబడినట్టు మరి ఈ రకమైన నిర్ణయం బయటపడడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాడడానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. చాలా మందికి ఇదేందో మీ అందరికి కూడా తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సెషన్ లో రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని పట్టుకుని పార్లమెంట్ గాని, ఎలక్షన్లలో గాని, ఎలక్షన్ క్యాంపెయిన్ లో గాని రోజు వాళ్ళ ఓట్ల కోసము ఈ కాన్స్టిట్యూషన్ ని పట్టుకుని తిరిగినారు. అలాంటిది ఇవాళ రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ.
అంటే వాళ్ళ ఓట్ల కోసమేమో ఈ పుస్తకం చూపెట్టి తిరుగుతారు. వాళ్ళ ఓట్లు అయిపోయిన తర్వాత రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం కూడా ఈ పార్టీకే అవుతుంది. ఇవాళ బాధేస్తా ఉంది. మా ఎమ్మెల్యే గారు లోపల మీటింగ్ లో ఆ ఆర్డర్స్ కాపీ ఆర్డర్స్ అడిగితే ఇప్పుడే వారున్న రూల్ బుక్ చెప్పినారు, రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పినారు, అయినా కూడా కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వలేకపోయినారు. అంటే ఏం చెప్తా ఉంది? ఈ ఆర్డర్ కాపీ స్పీకర్ గారు తయారు చేయలేదు. ఈ ఆర్డర్ కాపీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో తయారైంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినాడు. ఏమీ కాదు, 10 మంది పార్టీ మారినా సుప్రీంకోర్టు ఏం చేయలేదు, రాజ్యాంగం ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం పీకలేరు. నన్ను మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ రాజ్యాంగం నా ముందర ఏం పనిచేయదని డైరెక్ట్ మన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ సంబంధించిన రాజుగారు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇవాళ అదే జడ్జిమెంట్ మా మంచి స్పీకర్ గారికి చేతికి పెడితే ఆ స్పీకర్ గారు చదివినారు, వెళ్ళిపోయినారు. స్పీకర్ గారు తీసుకున్న డిసిషన్ కాదు ఇది.